శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది అనే చెప్పాలి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు కానీ, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు కానీ, అష్టమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మీకు ఏ విషయాలలో పెట్టుబడులు పెట్టి ఉన్నారో అవన్నీ కూడా పూర్తి లాభాలలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా ఏమన్నా పెట్టాలి వ్యాపారాలు అనుకున్నా కూడా అవి చక్కగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందరికి వెళ్తారు. దానివల్ల చాలా చక్కటి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ధనము రాదు అనుకున్న ధనమంతా వస్తుంది. పూర్వం బకాయిలన్నీ కూడా చక్కగా వసూలవుతాయి, మొండి బాకీలతో సహా వసూలైపోతాయి. ఇక కుటుంబంలో అనేక రకాలుగా ఐకమత్యం కనిపిస్తుంది మీకు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందండి. ఒకరోజు చాలా బాగుంటుంది, ఒకరోజు ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకరోజు మాట విననట్టుగా ఉంటారు అందరూ, ఒకరోజు పూర్తిగా సమిష్టి కృషితో ఉంటారు. ఇలా రకరకాల భావాలు ఉంటూ ఉంటాయి. జనరల్గా 24 నుంచి మనము 30వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాము. తప్పనిసరిగా కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండేటటువంటి కాలము. అలాగే సంతానం పట్ల ఒకంత ఓర్పు కలిగి ఉండండి. అలాగే భక్తి జ్ఞానాలు చాలా చక్కగా పెరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మీకు ఈ స్పిరిచువల్ వాల్యూస్ని బాగా పెంచే విధంగా ఉంది కాబట్టి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉన్నాయి. కార్యనిర్వహణ రంగంలో మీ యొక్క సామర్థ్యాన్ని, కృషిని ప్రశంసిస్తారు మీ పై అధికారులు. అంటే వాళ్ళు గుర్తిస్తారు.
ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే మీరు ఏ పనులైనా ఈ పని కాలేదు కదా మనకి, ఇది ఎవరికైనా అప్పచెప్పేద్దామా ఈ పని అనుకునే క్రమంలో ఆ పనులకి సంబంధించిన ప్రోగ్రెస్ అంతా వెనకబడుతుంది. స్వయంగా మీరే కృషి చేయండి, అధికమైన ఫలితం వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ బాగుంది. అలాగే గృహంలో శుభకార్యాలు జరిగే విధంగా ఉంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి గ్రహస్థితులు. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం శారీరకమైన కష్టం ఉండబోతోంది. అలాగే ఈ మందుల గురించి కానీ, మీరు వాడేటటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కానీ అవన్నీ మీకు లాభించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మెడికల్ పరంగా, ఆయుర్వేద పరంగా, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు ఉన్నవారికి చాలా ధనాదాయం ఉంటుంది. అలాగే మెజిషియన్స్కి బాగుంటుంది. మెజిషియన్స్ చాలా బాగా చక్కగా క్యాష్ చేసుకుంటారు వాళ్ళ విద్యని. విద్య ప్రదర్శిస్తూ ఉంటారు, ధనాన్ని గడిస్తూ ఉంటారు వాళ్ళు మెజిషియన్స్. అలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఈ కుక్కల్ని పెంచేవారు, ఇంకా విష జంతువుల్ని పెంచేవారు, ఇలాంటి వారికి కూడా ధన ఆదాయం కనబడుతోంది. చక్కటి ప్రోగ్రెస్ ఉంటుంది ఇలాంటి వారందరికీ కూడా. ఇది కూడా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులకి బాగుంది, స్త్రీలకి బాగుంది. స్త్రీల మనోభావాలు దెబ్బకుండా ప్రశంసాపూర్వకమైనటువంటి వాతావరణంలోనే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరగబోతున్నాయి స్త్రీలకి. విద్యార్థులు కూడా ఉన్నత స్థానంలోకి వెళ్తారు, ఉన్నత స్థితిలోకి వెళ్తారు. చాలా చక్కటి ప్రోగ్రెస్ కనిపిస్తుంది, ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడు సప్తమ స్థానంలోకి వచ్చి ఇంకా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, రాజకీయ పరంగా బాగుంటుంది. వ్యాపార వ్యవహారాలు ముందరే బాగున్నాయి కాబట్టి వార ప్రారంభంలోనే అవే కొనసాగుతూ ఉంటాయి, ఇంకా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే కించిత్ మానసిక వేదన ఉంటుంది, ఒక టెన్షన్ పడుతూ ఉంటారు. చర్మానికి సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఉన్నట్టయితే వారి జన్మజాతక రీత్యా ఇప్పుడు కూడా కొంత సఫర్ అవుతారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే ఔషధ సేవ వల్ల మళ్ళీ ఉపశమిస్తుంది అని కూడా తెలియజెప్పడం జరుగుతోంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే నవగ్రహాల స్తోత్రాలు కూడా చక్కగా పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను.